మస్తుపురం అనే గ్రామంలో చాలా పరిహాస్యమైన పిల్లవాడు ఉండేవాడు చున్ను. చున్ను ప్రతి చోట ఇంట్లో లేదా బయట ఎంత అల్లరి చేసేవాడంటే పూర్తి మస్తుపురం గ్రామం చున్ను కాదు అల్లరి చున్ను అని పిలిచేవారు. హ్మ్, మంచిదైతే చున్ను, ఇది నీ అల్లరి పనా? హ్మ్, ఆగు ఆగు. ఎందుకురా నా బట్టలు దొంగిలించి నన్ను గ్రామంలోని నగ్నంగా పంపించాలనుకుంటున్నావా? ఆ? వాహ్, ఇంత పొడవైన జంప్ నేర్చుకున్నాను. ఇప్పటిదాకా పడిపోలేదు. ఇవాళ కూడా లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ, లాంగ్ జంప్ కి ప్రాక్టీస్ చెయ్యి చెయ్యి. ఆ, చచ్చానురా. ఇది నీ అల్లరా? ఓ, ఇది నీ అల్లరేనా? ఆగు, అక్కడే ఆగు ఆగు. ఆ, ఎప్పటిదాకా దొరకవు, ఎప్పుడో ఒకసారి దొరుకుతావు. పెద్ద పహల్వాన్లా ఉన్నాడే. ఒకవేళ నేను బట్టలు దొంగిలించి చూస్తాను. చిన్న లంగోటితో గ్రామంలోకి ఎలా తిరిగి వెళ్తాడో. ఏంట్రా, నా లంగోటి దొంగిలించి నన్ను గ్రామంలోకి నగ్నంగా పంపించాలనుకుంటున్నావా? నీ అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఆహా, ఇప్పుడు వెళ్ళు. నువ్వు నగ్నంగా గ్రామంలోకి త్వరగా వెళ్ళు. లేదు లేదు పహల్వాన్ అన్నయ్య, ఇంకోసారి ఇలా చెయ్యను. అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడే పండితులు గారు కూడా చెప్పారు, ఆ కిలాడి అక్షయ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నేను కూడా చూశాను, మరియు నువ్వు చూడు. ఆ, చున్ను కొట్టుకుంటూ ఒక చోటికి వస్తాడు. అక్కడ ఒక సాధువు నిలబడి ఉంటాడు మరియు సూర్యదేవుడికి జలాన్ని అర్పిస్తూ ఉంటాడు. అప్పుడే చున్ను కొట్టుకుంటూ రావడం చూసి తనని పట్టుకుంటాడు. తనని బయటికి తీసుకువచ్చి అడుగుతాడు. చున్ను జరిగిందంతా చెప్పేస్తాడు. కానీ సాధువు ఇలా అంటాడు, అరే, అల్లరి పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు? నేను చెప్తున్నాను, ఎంత అల్లరి చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. నీ బాల్యాన్ని అనుభవించు. అల్లరి చెయ్యనీయకపోతే బాల్యాన్ని పిల్లల నుంచి లాక్కున్నట్లే. థ్యాంక్ యూ సాధు బాబా, కానీ ఏం చేయను? జనాలు అల్లరి చేయటం నన్ను చూశారంటే మరియు ఇలాగే నన్ను నదిలో పడేస్తారు. ఒకవేళ నేను అల్లరి చేయటం ఎవ్వరూ చూడకపోతే నాకు సరదాగా ఉంటుంది. ఎవరూ చూడరు. నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇలా చూడు, నువ్వు ఈ ఉంగరాన్ని తొడుక్కుని ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే మాయమైపోతావు. ఎవ్వరికీ కనిపించవు. మళ్ళీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ కనిపిస్తావు. అరే వా, ఇప్పుడు అల్లరి చేయటం భలే సరదాగా ఉంటుంది. ఇక్కడ పహల్వాన్ వాళ్ళ ఇంటి దగ్గర పంచె కట్టుకుంటూ తయారవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ కిటికీ దగ్గరికి చున్ను వచ్చేస్తాడు. నవ్వుతూ చూస్తూ తన ఉంగరానికి ముద్దు పెట్టుకుంటాడు మరియు మాయమవుతాడు. మరియు వెళ్లి పహల్వాన్ పంచెను పట్టుకుని లాగేస్తాడు. పంచె జారిపోతుంది. ఇది చూసి పహల్వాన్ ఆశ్చర్యపోతాడు. అరే, ఇది మాటి మాటికి ముడి ఎందుకు విడిపోతుంది? ఇప్పుడు అస్సలు ఊడిపోదు. అరే అరే అరే, ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు ఊడిపోతుంది? ఎవరు? ఎవరు? పెహల్వాన్ అన్నయ్యా, నేను చున్నూను. చున్ను? వా, చున్ను, ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు కనిపించట్లేదు? నేను ఎలా కనిపిస్తాను? నువ్వు నన్ను నదిలోనికి ముంచేసి చంపేశావు. చనిపోయి నేను దెయ్యాన్నయ్యాను. ఇప్పుడు నేను నీ లంగోటిని కూడా విప్పేస్తాను. ఇప్పుడు ఏం చెయ్యను? అక్షయ్, వాడు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, నెంబర్ 1 అవుతాడు కదా. నేను వాడి ఎగ్జామ్ ని చెడగొడతాను. మరియు తను క్లాస్ లో ఎగ్జామ్ పేపర్ రాస్తుంటాడు. అక్షయ్ దగ్గరికి చేరుకుంటాడు మరియు తాను రాస్తున్న చెయ్యి వెనకాల నుండి
చేతిని ముందుకు తోస్తాడు. తన చెయ్యి కదులుతుంది మరియు ఆన్సర్ షీట్ పేపర్ మీద పొడవైన గీత పడుతుంది. ఎలాగైతే ఆన్సర్ పేపర్ లో ఎగ్జామినర్ పూర్తిగా కొట్టేసి రాంగ్ అని రాస్తాడో అలాగా. అరే, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? తమ్ముడు, కొంచెం సరిగ్గా కూర్చో. నేనైతే సరిగ్గానే కూర్చున్నాను. అరే, ఎందుకు మళ్ళీ మళ్ళీ నా చేతిని కదిలిస్తున్నావు? ఏం జరుగుతోంది అక్షయ్? టీచర్ గారు, తను పదే పదే నా చేతిని కొడుతున్నాడు. ఏం కొట్టలేదు, నేను స్వయంగా చూశాను. తను సిన్సియర్ గా తన పేపర్ రాస్తున్నాడు. మరి నన్ను వెనక నుంచి ఎవరు కొట్టారు? ఇలా చూడండి నా పేపర్, నేను పూర్తిగా రాసేసాను. క్లాసులో అందరికన్నా తెలివైన కుర్రాడిని. మంచిది, తెలివైన వాడివి. తీసుకో, మళ్ళీ రాయి ఆ పేపర్. అరే, నా పేపర్ కి ఏమైంది? చూడండి టీచర్, ఎలా ఎగురుతూ ఉందో. అక్కడ చున్ను తన అల్లరిలో మునిగిపోయాడు మరియు ఇక్కడ వాళ్ళమ్మ తనని వెతుకుతూ ఆందోళన చెందుతుంది. చెల్లాయి, మా చున్నుని చూసావా? లేదు. అన్నయ్య, నా కొడుకుని చూసావా? లేదు లేదు చెల్లెమ్మ, కానీ మా అమ్మ నా కోసం వెతుకుతున్నట్లుంది. భలే సరదాగా అనిపిస్తుంది. అరే, ఇలా ఎందుకు అనిపిస్తోంది? ఎవరో నా వేడిని పట్టుకున్నట్టు. అరే, అమ్, ఆ, 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 అది కూడా ఎలాగా నా చున్ను పట్టుకున్నట్లు? చున్ను దగ్గరలో అయితే ఎక్కడా లేడు. ఓహో, అరే, నా వేలిని పట్టుకున్నారు. ఇలాగా చున్నునే పట్టుకునేవాడు. ఇది ఎవరు? ఇది నేనే అమ్మా, నీ చున్నూని. చున్ను? హా, చున్ను, హా, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? హా, నేనెప్పటి నుంచో నీతోనే ఉన్నానమ్మా. కానీ నువ్వు ఇప్పుడే కనిపించావు. అమ్మా, నాకు ఒక సాధు బాబా ఈ ఉంగరాన్ని ఇచ్చాడు. దీనిని ఒకసారి ముద్దు పెట్టుకోగానే మాయమైపోతాను. మరి ఇంకోసారి ముద్దు పెట్టుకోగానే మళ్ళీ కనిపిస్తాను. నువ్వెందుకు తీసుకున్నావు ఈ ఉంగరాన్ని? తిరిగిచ్చేసే. లేదమ్మా, ఇది నేను ఎప్పటికీ తిరిగి ఇవ్వను. అయ్యో చున్ను, ఇప్పుడేమైనా నీ అల్లరి తక్కువైందనా ఇంకో ప్రమాదాన్ని తీసుకొచ్చావు నువ్వు? ఇది ప్రమాదం కాదమ్మా, దీనితో ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. పద, మీరు నన్ను చెంప మీద కొట్టడానికి ప్రయత్నించండి. కొట్టండి, కొట్టండి అమ్మా. ఆ, అరే, ఆ, చూసావా అమ్మా? ఆ, నాకు తగలలేదు కదా. సరే సరే, ఇప్పుడు ఇంటికి పద. తినే టైం అయింది. ఎక్కడున్నావు నువ్వు? అదేంటి, నీతోనే ఉన్నాను కదా అమ్మా. కానీ అమ్మతో వేషాలేస్తున్న చున్నుకు అర్థమే కాదు తన చేతి నుండి ఉంగరం జారి అక్కడే కింద పడిందని. ఇద్దరు అప్పుడు ఇంటికి రాగానే అన్నం పెడుతూ తనతో అంటుంది, చాలు, ఇప్పుడు అన్నం తిను. మీ చేతులతో పెట్టొచ్చు కదా అమ్మా, మీరెంతో ప్రేమతో తినిపిస్తారు. సరే, కానీ నువ్వు కనిపించేస్తే కదా, ఎలా తినిపించును? ఇప్పుడే కనిపిస్తాను. హా, అరే, నా ఉంగరం ఏమైంది? ఏమైంది చున్ను? అమ్మా, నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. ఏంటి? అవునమ్మా, నేను ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకునే అంతవరకు మీకు నేను కనిపించను. అరే, మరి నేను నీకు ఎలా కనిపించను? ఎలా పడుకోబెట్టను? ఎలా ప్రేమించను? నేను ఇప్పుడే వెతికి తీసుకొస్తాను. చున్ను అక్కడి నుంచి బయటికి పరుగెత్తాడు. అమ్మ కూడా వెనక వెనకే వెళ్తుంది మరియు ఇద్దరు పూర్తి దారంతా వెతుకుతారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి ఉంగరాన్ని వెతకడం ప్రారంభిస్తారు. వాళ్ళకి ఆ ఉంగరం లభించదు. చున్ను ఆందోళన చెందుతూ ఉంటాడు. అమ్మా, ఉంగరం కనిపించడం లేదు. ఇప్పుడు నేను మీ ముందుకు ఎలా వచ్చాను? ఏడవకు నాన్న, దొరుకుతుందిలే. ఆ? అమ్మా, నేను అక్కడ కాదు, ఇక్కడున్నాను. ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇది ఎలా జరిగిందమ్మా? ఇది ఎలా జరిగింది? ఏంటి, నేను ఇప్పుడు మీకు కనిపించకపోతే నేను ఎలా బ్రతకనమ్మా? నేను ఎలా బ్రతకను? ఇప్పుడేం జరిగిందమ్మా? నేను ఏడుస్తున్నాను, అయినా మీరు నా కన్నీళ్లు కూడా తుడవలేరు. నేను ఆకలితో ఉంటే మీరు నాకు అన్నం కూడా పెట్టలేరు. నేను అలసిపోతే నన్ను ఒడిలో పెట్టుకొని ఓదార్చలేరు కూడా మమ్మీ. మరియు తర్వాత చాలా రోజుల దాకా ఒకే దగ్గర ఉంటూ కూడా ఒకరినొకరు చూసుకోలేకపోతారు. అమ్మ చున్నుకు సేవలు చేద్దాం అనుకున్నా, తనను ప్రేమిద్దాం అనుకున్నా చేసేది కాదు.
చున్ను చాలా దుఃఖంలో ఉంటాడు. తను చాలా పశ్చాత్తాపం చెందుతాడు. చాలా రోజుల వరకు ఉంగరం లభించకపోయేటప్పటికి చున్ను వాళ్ళమ్మ చివరిగా చున్నుతో సహా ఆ సాధువు ఉండే నది వద్దకు వస్తుంది. ఆ సాధువు తపస్సు చేసుకోవడం చూసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పిస్తాడు. అది విని సాధువు ఇలా అంటాడు. ముందుగా నువ్వు కేవలం అల్లరి చేయటానికి మాత్రమే ఆ ఉంగరాన్ని ఇచ్చాను కుమారా. దానితో జనాల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. నేను తప్పు చేశాను బాబా, నన్ను క్షమించండి. నేను మా అమ్మ చేతితో తినకుండా తాగకుండా తన జోలపాటతో పడుకోకుండా ఉండలేను. నేను మీ దగ్గర నుంచి ఆ ఉంగరం తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తీసుకున్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇవాటి నుంచి నేనెప్పుడు జనాలు ఇబ్బంది పడేలా ఆందోళన పడేలా అల్లరి చేయను. నన్ను క్షమించండి. ఒక మాట ఎప్పటికీ గుర్తుంచుకో కుమారా, అల్లరి ఏ పిల్లలు మాత్రం చేయరు. ఒకవేళ చేసినా కానీ ప్రేమను మాత్రమే నింపుకుని ఉండాలి. నీ అల్లరి వలన వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా.